స్లోగన్ అన్నాను అడిగిలు అడిగేసుకుంటా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి విడచిన గాని నిన్ను విడువనన్న ప్రేమ, తండ్రి మరచిన గాని నిన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నిన్ను విడువనన్న ప్రేమ, తండ్రి మరచిన గాని నిన్ను మరువనన్న ప్రేమ, నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కాగిట్లో నిన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కాగిట్లో నిన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. రాజరాజేశ్వరి నగర్ ప్రాంత ప్రజలకు మిమ్మల్ని ప్రేమించి మేము మీ గృహాల దగ్గరకు వచ్చి మీకు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త, దేవుని ప్రేమల కోసం మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాము. మేము ఏదైతే ప్రేమలో మేమున్నామో, ఏదైతే దేవుణ్ణి మేము తెలుసుకొని ఉన్నామో ఆ దేవునిని గురించి మీకు పరిచయం చేయటానికి, ఆ దేవుని ప్రేమను గురించి మీకు పరిచయం చేయటానికి ఈ పగటి వేళలో, ఈ ఎండ వేళలో మిమ్మల్ని ప్రేమించి మేము వచ్చి మీకు చెప్తున్నటువంటి శుభవార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి కొద్ది మందిని దేవుడు ప్రేమించలేదు గాని యేసయ్య లోకాన్ని ఎంతో ప్రేమించారు. మరి మీరెవరో తెలియనప్పటికీ కూడా మరి ఈ మాటలు విని మీరు నమ్మిన ఎడల ఆయన ప్రేమను మీరు రుచి చూస్తారు. ఎవరు ఒంటరిగా ఉన్నా, లేదంటే నన్ను ప్రేమించేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు అని మీరు వేదన పడుతున్నప్పుడు మీకు నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీతో మాట్లాడే దేవుడు ఒకరున్నారండి. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకరున్నారు. ఆయనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కన్యక గర్భమున పాపము లేనివాడుగా పుట్టి పరిశుద్ధుడుగా ఉండి మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణం పొందారు. ఎందుకు పాపాల కోసం ఆయన మరణం పొందాల్సి వచ్చిందంటే, జన్మతః మనమందరము పాపులమే, కర్మతః మనందరము కూడా పాపులమే. పాపములోనే మనం పుట్టాము, మనమందరము పాపులము. కాబట్టి మరి దేవుడు బలిగా తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించారు. ఎందుకంటే మనందరి పాపాలు కడిగి ఆయన మరి తన రాజ్యంలో మనల్ని చూడాలని, పరలోక రాజ్యాన్ని మనకు వారసత్వంగా ఇవ్వాలని, ఆయనతో యుగయుగాలు మనం ఏలాలని ఆయన ఆశపడి మరి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన ప్రేమ విలువైనది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఈ మనుషులు డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు, మరి ఆరోగ్యం ఉంటేనే ప్రేమిస్తారు కావచ్చు. కానీ నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీకు ఎవరున్నా లేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, నిన్ను ప్రేమించేవారు లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి మరి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించి ఆయన నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ యేసయ్య ప్రేమల కోసం మీరందరూ తెలుసుకొని ఒకసారి విశ్వసించిన ఎడల మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,
పరిశుద్ధుడ యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రాంత ప్రజలను మేము ప్రేమించి అయ్యా ఈ శుభవార్తను మేము చెప్పి ఉంటుండగా రాజా, వీరందరినీ మీరు రక్షించండి, వీరందరినీ మీరు దీవించండి. వారు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, వారందరి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి, సమాధానం లేని వారికి మీరు సమాధానమును దయచేసి అయ్యా వారిని ప్రేమించి అయ్యా మీరు ప్రాణం పెట్టారు కాబట్టి మీరే దేవుడు అని వారు తెలుసుకునేటట్లుగా సహాయం చేసి ఈ ప్రాంతాన్ని దీవించి రక్షించి పాపికి రక్షణ, రోగికి స్వస్థత మీరు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.